అమ్మ తన పిల్లలకు ఏ చిన్న ప్రమాదం జరిగినా సరే, అంటే చిన్న జ్వరం వచ్చినా సరే తల్లడిల్లిపోతుంది. కొడుకులను అపురూపంగా పెంచుకుంటుంది. ఆకలి అనగానే కడుపు నింపుతుంది. ప్రేమనంతా దారపోసి పెంచి పెద్ద చేస్తుంది. డబ్బున్నా లేకపోయినా అమ్మ ప్రేమ ఎక్కడైనా ఒకటే. కానీ ఈ నీచ నికృష్ట కొడుకులు చేసిన పని వింటే మీ మొహం మీద కాకిరెట్ట వెయ్యా అంటారు. ఇంకా అవసరమైతే పెన్ డ్రైవ్ లో కాపీ చేసుకునైనా సరే బలగం సినిమాని బలవంతంగా చూపిస్తారు. ఇదంతా ఎందుకు చెబుతున్నాను అనుకుంటున్నారా? ఇప్పుడు మీరు చూడబోయేది విద్యాదేవి అనే వృద్ధురాలి కదా. కొండంత బలగం ఉన్నా సరే పాపం అనాథాశ్రమంలో కాలం వెళ్లదీస్తున్నారేమే. ఇంతకీ ఈమె ఎవరో తెలుసా? ఉత్తరాదిన మొట్టమొదటి ఐ హాస్పిటల్ చైన్స్ పెట్టిన గోపీచంద్ అగర్వాల్ భార్య. 70లోనే కారులో తిరిగిన ధనవంతురాలు. కానీ నేడు కటిక బేదరాలిగా పాత చీరలు కట్టుకొని ఏదో తింటున్నాను ఉంటున్నాను అన్నట్టుగా కాలం వెళ్లదీస్తున్నారు. ఇక ఆమె ఉంటున్న ఆశ్రమం డబ్బులు కూడా కట్టింది ఎవరో తెలుసా? ఆమె భర్త ద్వారా సాయం పొంది లాభపడ్డ కాస్త దూరపు బంధువు. కన్నీళ్లు తెప్పించే ఈ కథ చూసిన తర్వాత ఆ కొడుకుల మొహాల మీద ఉమ్మేస్తున్నారు జనం. మరి మీరు కూడా అందుకు సిద్ధంగా ఉండండి. గోపీచంద్ అగర్వాల్ విద్యాదేవిలకు 4 కొడుకులు. ఆమె తండ్రి కూడా ధనవంతుడు. కూతురుని బంగారంలా పెంచుకొని డాక్టర్ చదివిన గోపీచంద్ అగర్వాల్ కు ఇచ్చి పెళ్లి చేశారు. ఆగ్రాలో నాడు అగర్వాల్ ఫ్యామిలీ చాలా రిచ్. కంటి ఆసుపత్రులు ఏర్పాటు చేసి కోట్లు సంపాదించారు ఆయన. ఇక తన 4 కొడుకులను పెంచే బాధ్యత ఆమెదే. ఎందుకంటే డాక్టర్ గా అగర్వాల్ కు తీరిక ఉండేదే కాదు. దీంతో తన 4 కొడుకులను ప్రాణంగా పెంచారు ఆమె. చిన్నప్పుడు ఆ 4 కొడుకులు నా అమ్మ అంటే నా అమ్మ అని కొంగు పట్టుకుని వేలాడుతూ కొట్టుకునేవారు. మీ అందరికీ నేను అమ్మనే నాన్న అంటూ పెంచి పెద్ద చేశారు. 4 పెళ్లిళ్ళయ్యాయి. అందులో 2 డాక్టర్లు, 2 వ్యాపారవేత్తలు. అవి కూడా నాన్న పెట్టిన ఆసుపత్రులను నడుపుకుంటున్నారు. కోట్లాది విలువైన ఆస్తులను 4 పంచుకున్నారు. అయితే 13 ఏళ్ల క్రితం అనారోగ్యంతో డాక్టర్ అగర్వాల్ చనిపోయారు. అప్పటి వరకు ఆమె మహారాణి. భర్త వల్ల దర్జాగా బ్రతికి కొడుకులు, మనవలు, మనవరాళ్లతో ఆడుకునేవారు. ప్రతి వారాంతరం ఒక కొడుకు ఇంటికి వెళ్లి గడిపి వచ్చేవారామె. కానీ భర్త చనిపోగానే ఆమె పరిస్థితి దారుణంగా తయారైంది. పెద్ద భవనంలో ఉన్న పెద్ద కొడుకు దగ్గర ఆమె ఉండేది. భర్త చనిపోగానే అక్కడే కొడుకు దగ్గర ఉండేది. కానీ 3 నెలలకే పెద్ద కోడలు ఆమెను చీప్ గా చుట్టం మొదలు పెట్టింది. మీ అమ్మ దగ్గర వాసన వస్తోంది, స్నానం చేయడం లేదు, బట్టలు మార్చుకోమని చెప్పు, ఇంట్లోకి వస్తే పిల్లలకు జబ్బులు వస్తాయి, అవుట్ హౌస్ లో ఉంచమని భర్తకు చెప్పింది. కొడుకు కూడా నువ్వు వాచ్మెన్ కు కేటాయించిన ఇంట్లో ఉండమ్మా, భోజనం పని మనిషితో పంపిస్తానన్నాడు. దీంతో భర్త లేకుంటే తన పరిస్థితి ఎలా మారిందో ఒక్కసారిగా ఆమెకు అర్థమై కన్నీరు పెట్టుకుంది. కానీ అసలు అర్థం ఏంటంటే అవుట్ హౌస్ లో ఉన్నా కూడా ఆస్తులు మేమే పంచుకున్నామా, ఇంకా కొడుకులు లేరా అని తిట్టారు. ఆ మాటలు విని ఆ 70 ఏళ్ల వృద్ధురాలు తన 2వ కొడుకు దగ్గరకు వెళ్ళింది. నెల రోజులు గడవగానే 3వ కొడుకు ఇంటికి వెళ్ళమని పోరు పెట్టుకుంది 2వ కోడలు. అంతేకాదు బలవంతంగా 2వ కొడుకు ఆమెను కారులో తీసుకెళ్లి 3వ కొడుకు ఇంటి ముందు గేటు దగ్గర వదిలేసి వచ్చాడు. ఆ మరుసటి నెల 3వ కొడుకు, ఆ మరుసటి నెల 4వ కొడుకు. అలా ఆమె జీవితంతో ఆడుకున్నారు. బట్టలు కొనిపెట్టేవారు కాదు. దూరంగా ఓ గదిలో ఉంచి బయటకు రావద్దనేవారు. వారి బంధువులు వస్తే కనిపించొద్దు, బయటకు రావద్దు అని హెచ్చరించేవారు. ఇక 3వ కొడుకు అయితే పరమ దుర్మార్గుడు. వృద్ధురాలు అని చూడకుండా చెప్పిన మాట వినడం లేదని చెంప మీద కొట్టాడు. ఆ దెబ్బకి ఆ తల్లి మనసు ఎంత విలవలలాడి ఉంటుందో. వృద్ధాప్యంలోకి వచ్చాక ఎవరికైనా చాదస్తం ఉంటుంది. దానిని ఓపికగా భరించాలి. ఎందుకంటే మనము వృద్ధులమవుతాం. కానీ ఆ నీచులు మాత్రం నీచంగానే తల్లిని చూశారు. కోట్ల ఆస్తులను పంచుకున్నారు. తల్లిని మాత్రం వాడి పారేసిన చీపురులా బయటకు తిప్పుతూ నెలకు ఒకరంటూ నీచంగా చూశారు. అమ్మ అనే కనీస ప్రేమను చూపించలేదు. ఇది చూసిన అగర్వాల్ దగ్గరి బంధువు 4 కొడుకులను పిలిచారు. అందరినీ గట్టిగా తిట్టారాయన. మీకోసం జీవితాన్ని త్యాగం చేసి పెంచిన తల్లిని ఎలానైనా చూసుకునేది. ఆగ్రాలో అగర్వాల్ ఫ్యామిలీకి ఉన్న గౌరవం తెలుసా? మీరు మనుషులేనా అని గట్టి పెట్టారు. ప్రతి ఒక్కరూ గౌరవంగా అమ్మను చూసుకోవాలి. బట్టలు కొనిపెట్టాలి. బట్టలు మార్చేందుకు, ఉతికేందుకు పని మనిషిని పెట్టండి. లేదంటే బయట ఒక ఇంట్లో ఉంచి 2 పని మనుషులతో పనులు చేయించమని చెప్పారు. అందుకు వారు సరేనన్నారు. కానీ వారంతా దున్నపోతులు. ఆయన చెప్పిన మాటలన్నీ కూడా దున్నపోతు మీద వానపడినట్లే అయింది. ఎందుకంటే అతను వెళ్లిపోగానే మళ్లీ సామాన్యమైన పరిస్థితే. చీవాట్లు, తిట్లు మళ్లీ మొదలయ్యాయి. వృద్ధురాల దగ్గర వాసన వస్తోందని, మాకు వాంతి వస్తుందని కోడళ్లు చిరాకు పడేవారు. ఒకప్పుడు దర్జాగా రాణిలా బ్రతికారామె. పెళ్లైన కొత్తలో ఇదే కోడళ్లు ఆమెను చూస్తే వణికిపోయేవారు. కానీ ఇప్పుడు వారి దయపై బ్రతకాల్సి రావడంతో పాపం ఏం మాట్లాడలేకపోతుందామె. ఇంత చేసినా తన భర్త పరువు కోసం బయటకు చెప్పుకోలేదు. కానీ తనకు దగ్గరైన ఓ బంధువు మాత్రం వచ్చి వెళుతూ ఉండేవారు. ఆమెను అడుగుతూ ఉండేవారు. అయితే ఓ కొడుకు మరో కోడలి మాటలు విద్యాదేవి హృదయాన్ని బద్దలు చేశాయి. ఇలా ఇల్లు ఇల్లు తిరిగి బ్రతికే బదులు చావచ్చు కదా, మమ్మల్ని చంపడం ఎందుకు, పక్కనే యమునా నది కూడా ఉందన్నారు వారు. అంటే ఆమెగా ఆత్మహత్య చేసుకోవాలని నానా మాటలనడం మొదలు పెట్టారు. మరో కొడుకైతే యమునా నదిలోకి విసిరేసి వస్తాను, అనవసరంగా చిరాకు పెట్టకని తల్లిని హీనంగా చూసేవాడు. దీంతో తనకు కూతురు వలసయ్యే శశి గోయల్ ని పిలిపించుకొని చేతులు పట్టుకుంది విద్యాదేవి. నన్ను ఎక్కడైనా వృద్ధాశ్రమంలో పెట్టు, బ్రతికినన్ని రోజులు బ్రతికి అక్కడే చేస్తానని కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో ఈ నీచపు కొడుకులు మారలేదని తెలుసుకుని రామ్లాల్ ఓల్డ్ ఏజ్ హోమ్ లో జాయిన్ చేశారు. శశి గోయల్
గోయల్ అనే ఆమె అగర్వాల్ మహిళా మంచ్ అధ్యక్షురాలు. వారి బంధువైన ఆమె నేనున్నానని అభయహస్తం ఇచ్చారు. ఆశ్రమం మేనేజర్ తో మాట్లాడి ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలని డబ్బులు కూడా తానే చెల్లించారు శశి గోయల్. విద్యాదేవి తనకు పెద్దమ్మ అవుతోంది. తన అన్నలు తమ్ముళ్లైన విద్యాదేవి కొడుకులను ఎన్నోసార్లు కన్విన్స్ చేశారామె. కోట్ల ఆస్తులు ఉన్నాయి, 100 కోట్ల ఆస్తులను పంచుకొని అమ్మ కడుపుకు ఇంత అన్నం పెట్టని మీరు బతకడం దండగాని కూడా తిట్టారామె. కానీ కొడుకులు కోడళ్లు కలిసి తాము డబ్బులు పంపిస్తాము, కానీ మా ఇంట్లో ఉంచుకోమన్నారు. అలా 13 ఏళ్లు గడిచిపోయాయి. ఆశ్రమానికి ఆన్లైన్ లో డబ్బులు పంపించి చేతులు దులుపుకుంటూ ఉన్నారు. కనీసం బట్టలు కూడా కొనిపెట్టేవారు కాదు. చివరకు ఆమె వల్ల సాయం పొందిన వారు ఆమె చేతుల మీదుగా 1-2 సార్లు అన్నం తిన్నవారే సాయం చేశారు. నాడు ఆమె ఎంతో మందిని ప్రేమగా చూసుకుంది. వాళ్లే ఆమెకు దిక్కయ్యారు. 13 ఏళ్లలో ఆశ్రమం వారు ఫోన్ చేస్తే తప్ప ఎవరు వచ్చేవారు కాదు. అలా కొడుకులు ఆగ్రాలో కోటేశ్వరులుగా వెలిగిపోతుంటే విద్యాదేవి మాత్రం కడు బేదరకంలో అనాథలా కాలం వెళ్లదీస్తూ ఉన్నారు. ఓ జర్నలిస్టు ఆమెను గుర్తించి అడగగా తన జీవితం గురించి పొడిపొడిగా చెప్పారు. కానీ అసలు కథను శశి గోయల్ ఆ జర్నలిస్ట్ కు వివరించారు. మీకు ఈ జీవితం ఎలా ఉంది అంటే ఆమె అన్న మాటకు ఆ సదరు జర్నలిస్టు కన్నీళ్లు పెట్టుకున్నారు. అదృష్టం కొద్దీ మా వారు ముందు చనిపోయారు. నేను చనిపోయి ఆయన బ్రతికి ఉంటే ఆ కష్టాలను ఊహించుకుంటేనే నా ప్రాణం వణికిపోతుంది. బహుశా ఇలాంటి కొడుకులను కన్నందుకు ఆయన ఆత్మహత్య చేసుకునేవారు. నేను కాబట్టి ఏదో రాయిలా బ్రతుకుతున్నాను. నా భర్త ముందు చనిపోవడం మంచిదైంది. బంగారం లాంటి నా భర్త కాలి వేలికి ఉన్న దుమ్మంతా కూడా నా బిడ్డలు విలువ చేయరన్నారు విద్యాదేవి. పిల్లలు పుట్టినప్పుడే సంతోషం, వారు పెద్దయ్యాకే తల్లిదండ్రులకు నరకం. ఇవాళ నాకు రేపు నా బిడ్డలకు కూడా ఇదే పరిస్థితి రావచ్చు, కానీ రాకూడదని కోరుకుంటున్నాను. ఎంతైనా వాళ్ళు నా పిల్లలని కన్నీళ్లు తుడుచుకున్నారు విద్యాదేవి. ఈ కథ ఇప్పుడు ఆగ్రాలో సెన్సేషన్ గా మారింది. కొడుకులు బెంచ్ కార్లో తిరుగుతుంటే తల్లి అనాథాశ్రమంలో దిక్కు లేకుండా బ్రతకడం నిజంగా బాధాకరమైన విషయం. ఆమెకు కనీసం మనవళ్ళు మనవరాళ్లు కూడా ఎలా ఉంటారో తెలియదు. వారి ప్రేమ కోసం వారిని చూడాలని తప్పించి ఆశలే వదిలేసుకుంది ఈ కోటీశ్వరరాలు. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి వారికి బలగం సినిమా చూపించిన దండగే. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.